కాశీబుగ్గ ఆలయంలో తొక్కిస్లాట ఘటనపై రాజకీయం రాజుకుంది. అధికార ప్రతిపక్షాల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఆలయం ప్రైవేటు వ్యక్తిదని, అంతమంది భక్తులు వస్తారని ముందస్తు సమాచారం లేదని అధికార పార్టీ నేతలు అంటుంటే వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ప్రైవేట్ ఆలయం అయితే ప్రభుత్వానికి బాధ్యత లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఈ ఆలయం అనేటువంటిది ఇది ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఆలయం కాదు. ఒక ప్రైవేటు వ్యక్తి తన సొంత నిధులతో నిర్మాణం చేసిన ఆలయం. ఆ ఆలయ పరిధి కేవలం 2-3 వేలు మాత్రమే సరిపోయేటువంటి ఆలయం. కానీ ఈరోజు ఈ ఏకాదశి కారణం కార్తీక మాసం వల్ల దాదాపు 25,000 మంది పైన జనాభా వచ్చారని, అందులో సరైన క్యూ లైన్ లేకపోవడంలో తొక్కిసలాట జరిగిందని ఇప్పటి వరకు మాకు అందుతున్న సమాచారం. దిస్ ఇస్ నాట్ ది అప్రోప్రియేట్ టైం. మీరు కనీసం ఒక బేసిక్ విచారణే చేయలేదు. కనీసం అధికారులు దానికి సంబంధించినటువంటి బేసిక్ రిపోర్ట్ ఇవ్వలేదు. ఒక దేవాదాయ శాఖ మంత్రి ప్రభుత్వం తరఫున మీడియా ముందుకు వచ్చి అది ప్రైవేట్ దేవాలయం, ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో నడుస్తున్న దేవాలయం, అన్ని ప్రైవేట్ దేవాలయాల్లో జరిగే సంఘటనలకి ప్రభుత్వం ఏంటి బాధ్యత అన్నట్టు మాట్లాడటం, ఇది ప్రభుత్వం తన బాధ్యతని తప్పించుకోవడం, తన వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడం అని నేనైతే అభిప్రాయపడుతుంది. దిస్ ఇస్ నాట్ ది అప్రోప్రియేట్ టైం. ఇది ఎండోమెంట్ టెంపుల్ అయితే మనం ముందు ఏర్పాట్లు చేస్తాం. ఇది ప్రైవేట్ టెంపుల్, అది కూడా కొత్త కట్టారు. మీకు నాకు తెలుసు కదా, కొత్త టెంపుల్ కడితే అంత వేరే పికప్ అవ్వదు. అయినా సరే 2,000 మంది వస్తారని చెప్పి అంచనా వేసి 6 మంది కానిస్టేబుల్ని వాళ్ళు అడగకపోయినా సరే 6 మంది కానిస్టేబుల్ ఒక ఎస్సీని ఇస్తే ఎస్పీ గారు అది సరిపోలేదు. అయితే తొక్కిసలాట అయితే కొంత తొక్కిసలాట కదా, లైన్లో వెళ్తున్నారు. ఈలోపు రైలింగ్ అందరూ పట్టుకుని రద్దు పడిపోతుంది. దీనివల్ల ఈ సంఘటన. ఇలాంటి పర్వదినాలలో భక్తుల తాకిడి పెద్ద ఎత్తున ఉంటుందని తెలిసి కూడా ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించటం అన్నదే ఇక్కడ అన్నింటికంటే పెద్ద సమస్య. మొన్న తిరుమలలో, ఆ తరువాత సింహాచలంలో, మళ్ళీ ఈ రోజున కాశీబుగ్గలో, ఈ 3 కూడా విష్ణుమూర్తి ఆలయాలే. భక్తులకు మెరుగైనటువంటి సౌకర్యాలు కలుగజేయాలా అన్నటువంటి ఆలోచన, ఆ ఇంగిత జ్ఞానం ఈ ప్రభుత్వానికి లేకపోవటం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలా చంద్రబాబు గారి ప్రభుత్వం. ఏదైతే కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్నదో అది ఒక ప్రైవేట్ ఆలయం. అది దానికి సంబంధించి 4 నెలల క్రితం అది ఓపెన్ అయిందని కూడా లోకల్ ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. కార్తీక మాసం శనివారం ఏకాదశి ఈ 3 కలిసి రావడం వల్ల మహిళా భక్తులు చాలామంది ఆ టెంపుల్కి వెళ్ళడం, అదే టెంపుల్కి సంబంధించి ఆ టెంపుల్ కూడా ఒక ఫ్లోర్లో ఉండేటట్టుగా ఉంటుంది. అంటే కింద నుంచి ఒక 20 స్టెప్స్ కూడా ఉంటాయి. ఆ స్టెప్స్ దగ్గర ఉన్న రైలింగ్ ఊడి పడిపోవడం వల్ల అక్కడ మహిళలు పడిపోవడం, వాళ్ళ మీద చాలామంది ప్రజలు కూడా పడిపోవడం వల్ల ఊపిరాడక చనిపోయే పరిస్థితి వచ్చింది. బాధ్యత లేని వ్యక్తిగా మాట్లాడి ఇది మాకు సంబంధం లేదండి అంట. అంటే పబ్లిక్ వచ్చే ప్రదేశాల్లో పోలీసు గస్తీ పెట్టాలన్న సంగతి మీ పోలీస్ డిపార్ట్మెంట్కి తెలీదా? అంటే అన్ని ఆలయాలు కూడా అన్ని ప్రభుత్వాలే నిర్వహిస్తాయా? ప్రైవేట్ ఆలయాలు లేవా ఈ రాష్ట్రంలో? ఎన్నో పెద్ద దేవాలయాలు ప్రైవేటు వ్యక్తులు నడుపుతున్నారు. అంటే అక్కడ ఘటనలు జరిగితే మాకు సంబంధం లేదు అంటే ప్రైవేటు వ్యక్తులు గుడి కట్టకూడదు. మీరు కూడా విజయవాడ ఉత్సవం చేస్తేమో సినిమా పాటలకి డ్యాన్సులకి మాత్రం పోలీసు బందోబస్తు పూర్తిగా ఇస్తారు.